హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ ఏఐ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నది వచ్చేసి సన్ఫ్లేమ్ బ్రాండ్ చిమ్మీ గురించి. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసిన సన్ఫ్లేమ్ బ్రాండ్ చిమ్మీలో వచ్చేసి బిఎల్డిసి మోటార్ తోటి వస్తుంది. ఇది బిఎల్డిసి మోటార్ అంటే మన ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే బిఎల్డిసి మోటార్లో వచ్చి పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, ప్లస్ నాయిస్ లెవెల్ కూడా తక్కువ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి ప్రీవియస్ మోడల్స్ 10 years వారంటీ మోటార్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 12 years మోటార్ వారంటీ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆన్ చేస్తే డిస్ప్లే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత డిస్ప్లే ఇలా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఆటో క్లీన్ ఫంక్షన్. ఇది ఆటో క్లీన్ ఫంక్షన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది వచ్చేసి మనకి మంత్లీ వన్స్ ఒకసారి హెవీగా మసాలా ఐటమ్స్ బాగా కుకింగ్ చేసినప్పుడు స్మోక్ ఆయిలీ అంతా దీని లోపల జామ్ అయినప్పుడు, కింద సెక్షన్ జామ్ అయినప్పుడు మనకి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇంటర్నల్ మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత మనకు ఆయిల్ దీంట్లో కలెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫ్యాన్ మైనస్ సింబల్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ డిక్రీజ్ చేసుకోవడానికి, ప్లస్ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి నార్మల్గా 1 speed 2 speedలో వచ్చేసి మిల్క్ బాయిల్ చేస్తున్నప్పుడు కానీ అండ్ వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు కానీ మనకి 1 or 2 speed మోర్ దెన్ ఇన్నఫ్ అయిపోతుంది. హెవీగా మనకి నార్మల్ కర్రీస్ కుకింగ్ చేసినప్పుడు 3 speed కానీ 4 speed ఇలా రన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది స్మోక్ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి. అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 800 speedలో రన్ అవుతుందని ఇక్కడ మనకి చూపిస్తుంది ఆర్పిఎం అనేది. అండ్ ఎక్కువ మసాలా డీప్ ఫ్రై, చికెన్ ఫ్రై కర్రీస్ అలాంటివి చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీంట్లో టోటల్గా వచ్చేసి మనకు వచ్చేసి 9 level ఆప్షన్స్ వస్తుంది. పాత మోడల్కి వచ్చేసి మనకి ఫిల్టర్స్ అనేది ఉంటుంది అనమాట కింద. ఈ ఫిల్టర్ అనేది మనకి రిమూవ్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫిల్టర్ లెస్ మోటార్. ఫిల్టర్ లెస్ లో వచ్చేసి మనకి ఏంటంటే ఆటో క్లీన్ ఫంక్షన్ సెలెక్ట్ చేయగానే లోపల జామ్ అయిన ఆయిల్ అంతా వచ్చేసి దీంట్లో కలెక్ట్ అవుతుంది. దీన్ని వచ్చేసి ఆయిల్ కలెక్టర్ అంటారు. సో మనకి జస్ట్ ఇది సింపుల్గా ఇలా రిమూవ్ చేసుకొని మనకి దీంట్లో కలెక్ట్ అయిన ఆయిల్ని క్లీన్ చేసుకొని మళ్ళీ సేమ్ యాస్టిస్ ఇలా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి 3 different type మోడ్స్ వస్తాయి, అంటే మోడల్స్. దీంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వచ్చేసి 60 centimeters మోడల్. ఇది 60 centimeters అంటే ఈ విడ్త్ అనేది మనకి 60 centimeters వస్తుంది. దీని నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసిన వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఇది వచ్చేసి 75 centimeters. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి 95 centimeters కూడా వస్తుంది. 95 centimeters అంటే ఇంకా గ్లాస్ అనేది కొంచెం డెప్త్ ఎక్కువ వస్తుంది అనమాట విడ్త్. దీంట్లో వచ్చేసరికి మనకి టచ్ ఆప్షన్ వస్తుంది, ప్లస్ గెస్చర్ ఆప్షన్ వస్తుంది. గెస్చర్ ఆప్షన్ అంటే మనకి హ్యాండ్ షేక్ తోటి కూడా ఆన్ చేసుకోవచ్చు, ప్లస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్యాన్ ఇంక్రీజ్ డిక్రీజ్ స్పీడ్ కూడా రన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకోవడం అంటే ఇలా సింగిల్ ట్యాప్ చేస్తే మనకు వచ్చి సింగిల్ షేక్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు ఇలా 2 times అంటే అయిపోతుంది సెకండ్ టైం. ఆఫ్ చేయాలన్నప్పుడు మాత్రం ఇలా 2 times లెఫ్ట్ నుంచి రైట్ కంటే ఆఫ్ అయిపోతుంది దీనికి.